అనగనగా ఒక అడవిలో ఒక చీమ ఉండేది. ఆ చీమ ఒకరోజు అడవిలో పరుగెత్తుకుంటూ వెళ్ళింది. అలా పరిగెత్తుతుండగా దారిలో ఒక ఎలుక కనిపించింది. ఆ ఎలుక చీమను, "ఏమైంది? ఎందుకు అలా పరిగెడుతున్నావు?" అని అడిగింది. అప్పుడు చీమ, "నన్ను చంపడానికి ఒక పెద్ద జంతువు వస్తుంది. అందుకే నేను భయంతో పారిపోతున్నాను" అని చెప్తుంది. అది విన్న ఎలుక, "అమ్మో, ఆ పెద్ద జంతువు నన్ను కూడా చంపి తినేస్తుందేమో, నేను నీతో పాటు పరిగెడతాను" అని ఇద్దరూ పరిగెత్తడం మొదలుపెట్టారు. అవి కొంత దూరం పరిగెత్తాక వాటికి ఒక కుందేలు ఎదురవుతుంది. ఆ కుందేలు వాటిని, "ఏమైంది? మీరు ఎందుకు ఈ అడవిలో ఇలా పరిగెడుతున్నారు?" అని అడుగుతుంది. అప్పుడు ఆ ఎలుక ఇంకా చీమ, "ఒక పెద్ద జంతువు మమ్మల్ని చంపడానికి వస్తుంది. అందుకే మేము భయంతో పారిపోతున్నాము" అని చీమ ఇంకా ఎలుక చెబుతాయి. అది విన్న కుందేలు, "ఆ జంతువు నన్ను కూడా చంపి తినేస్తుందేమో, నేను కూడా వీరితో పాటే పారిపోతాను" అని ముగ్గురు కలిసి పరిగెత్తడం ప్రారంభించాయి. అలా ముగ్గురు పరిగెడుతుండగా వారికి ఒక నక్క ఎదురవుతుంది. ఆ నక్క కూడా, "ఏమైంది? మీరు ఎందుకిలా పరిగెడుతున్నారు?" అని అడుగుతుంది. అప్పుడు చీమ, ఎలుక, కుందేలు, "ఒక పెద్ద జంతువు మమ్మల్ని చంపడానికి వస్తుంది. అందుకే భయంతో మేము పారిపోతున్నాము" అని చెప్తాయి. అది విన్న నక్క కూడా, "ఆ పెద్ద జంతువేదో నన్ను కూడా చంపి తినేస్తుంది. కాబట్టి నేను కూడా వీరితో పరిగెత్తడం శ్రేయస్కరం" అని అనుకొని నక్క కూడా వారితో పాటు పరిగెత్తడం మొదలు పెడుతుంది. అలా కొంత దూరం పరిగెత్తగా ఆ నక్కకు ఆయాసం వచ్చి కొద్దిసేపు ఆగి, "అసలు ఏ జంతువు మిమ్మల్ని వెంబడిస్తుంది? ఎందుకు మీరు ఇలా పరిగెడుతున్నారు?" అని అడుగుతుంది. అప్పుడు, "నన్ను ఒక గండు చీమ వెంబడించింది. అందుకే ప్రాణభయంతో పరిగెత్తాను" అని చీమ నెమ్మదిగా చెబుతుంది. వినగానే ఎలుక ఇంకా కుందేలు ఆశ్చర్యంతో, "గండు చీమ కోసం మేము ప్రాణభయంతో పరిగెడుతున్నామా?" అంటాయి. అప్పుడు చీమ, "అవును, గండు చీమ నాకంటే పెద్దదే కదా, అది నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది. అందుకే నేను పరిగెత్తాను. కానీ మీరెందుకు పరిగెడుతున్నారు?" అని అప్పుడు అడుగుతుంది. అది విని నక్క, కుందేలు, ఎలుకలు, వచ్చిన ప్రమాదమేంటో తెలియకుండానే మనం పరిగెడుతున్నామా? ఎంత బుద్ధి లేని పని చేస్తున్నాము, ఒకరినొకరు అంటారు. ఆ తరువాత నక్క, ఎలుక, కుందేలు ఎవరి పనుల్లోకి వారు వెళ్ళిపోతారు. ఆ చీమ కూడా గండు చీమ వెనుకాల లేకపోవడంతో తన పనిలోకి తను వెళ్ళిపోతుంది. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది, అసలు మనకు వచ్చిన ప్రమాదం ఏంటో తెలుసుకోకుండా భయపడడం, కంగారు పడడం అవివేకం అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.